హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై ప్రజాపాలన చాలా గొప్పగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమేజ్ను ఒకసారి చూద్దాం. ఆ ఇమేజ్లో ఉన్న ముచ్చటేంద్ర అంటే ప్రజాపాలనలో కొలువుల పండగ. ఎల్బీ స్టేడియం వేదికగా పోలీస్ శాఖలో ఒక 15,000 ఉద్యోగాల నియామక పత్రాలు అందించే ఒక మహత్తర కార్యక్రమం అని చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే గతంలో అదే ఎల్బీ స్టేడియంలో ఒక 6,000 స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించిన నియామక పత్రాలను కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకు అందజేసిండు. సో అయితే మనకు డౌట్ రావచ్చు, అదేంద్రా భయ్ ఈ కాంగ్రెస్ వాళ్ళకి పెళ్ళై ఒక 3 నెలలే అవుతుంది, మరి అప్పుడే ఎట్లా పిల్లలు పుట్టిర్రు అనే డౌట్ అందరికి వస్తుంది. అప్పుడే ఒక మాట మనకు గుర్తొస్తుంది, ఏంద్రా అంటే పెద్ద ఆయన ఆ మాట, మంది పిల్లలను కూడా మా పిల్లలను చెప్పదిరిగేటోళ్ళు ఈ సమాజంలో ఇంకా ఉన్నారు. వాళ్ళకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రత్యేకంగా ఇప్పుడు ముఖ్యమంత్రి అని మనకు అర్థమవుతుంది. సో మిత్రులారా, వీళ్ళు వచ్చి ఒక 2 నెలలు కూడా కాలేదు, ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలే, ఒక్క అప్లికేషన్ ఫారం కూడా తీసుకోలే, ఒక్క ఎగ్జామ్ కూడా పెట్టలే, ఒక రిజల్ట్ ఇవ్వలే. అయితే ఎలా మరి ఇప్పటికే 6,000 స్టాఫ్ నర్సుల పోస్టులను వాళ్ళు నింపారు. వీటితో పాటు 15,000 పోలీసు ఉద్యోగాలను ఎలా నింపుతారు ఒక్కసారి మనం గమనించాలి. ఇవన్నీ కేసీఆర్ నిర్వహించిన ఫలితాలు వెల్లడించిన పరీక్షలకు తాలూకు నియామకాలు. ముందే చెప్పుకున్నట్లు కాంగ్రెస్ వాళ్ళకు అలవాటు ఉన్నట్లు మంది బిడ్డలను మా బిడ్డలనే ఫార్ములా అప్లై చేసి దానికి ప్రజాపాలనలో ఉద్యోగాల జాతర అనే ఒక పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు వీళ్ళు. మరొక సిల్లీ డౌట్ ఏంట్రా అంటే 6,000 స్టాఫ్ నర్సులకు సంబంధించిన నియామక పత్రాలు అందజేసేటప్పుడు ఎల్బీ స్టేడియాన్ని మొత్తం జనాలతో నింపిపడేశారు. మరి ఇప్పుడు 15,000 అంట. ఒక ప్రభుత్వంగా తాను నిర్వహించిన పోటీ పరీక్షలకు సంబంధించిన నియామక పత్రాలను ఇవ్వడం దాని బాధ్యత. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్న నిరంతర ప్రక్రియ. కానీ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా నిరుద్యోగులందరినీ లేదా ఉద్యోగం సంపాదించుకున్న ప్రతి అభ్యర్థిని ఒక స్టేడియంకు పిలిచి అక్కడ గత ప్రభుత్వాన్ని విమర్శించి తాను చెయ్యందేదో ఈ ప్రభుత్వం చేసింది, లేదా బీఆర్ఎస్ పార్టీ చెయ్యనిదేదో ఈ కాంగ్రెస్ పార్టీ చేసిందని బిల్డప్లు కొడుతూ గత నాయకత్వాన్ని తిడుతూ వీళ్ళ పైశాచికానందం పొందుతూ ఒక పిఆర్ స్టంట్ చేయడం అనేది ఎప్పుడూ చరిత్రలో లేదు. ఇటువంటివి ఏమైనా జరిగి ఉన్నా కానీ అవి ఇలా పిఆర్ స్టంట్లలా మాత్రం మారలేదు. వీటన్నిటికీ కారణం మన మేస్త్రి గారు. అయితే వీటన్నిటికీ కారణం ఏంట్రా అని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే మన మేస్త్రి గారు నిరుద్యోగులను వాడుకున్న తీరు దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని ఘీంకారాలు పలికి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే తన ప్రభుత్వానికి ఏమవుతుందన్న భయంతో ఇవాళ మందికి పుట్టిన బిడ్డలన్న మా బిడ్డలంటూ గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లకు ఇప్పుడు నియామక పత్రాలు అందిస్తూ ప్రజాపాలనలో ఉద్యోగాల జాతర అని చెప్పి చిల్లర ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక్కడ కొసమరుపు ఏంట్రా అంటే వారు అందుకునే నియామక పత్రాల తాలూకు ఫలితం అది ఎవరికి చెందాలి అని చెప్పి ఆ ఉద్యోగార్థులకు తెలియదా? ఈ కాంగ్రెస్ పార్టీ, మన మేస్త్రి గారు, ఇతర మంత్రివర్గం చేస్తున్న జోకులు చూసి మీకు ఓట్లేసిన ప్రజలకు కూడా ఆ విషయాలు తెలియదా? ఈ చిల్లర స్టంట్స్ మానేసి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వండి, కొత్త ఉద్యోగాలు ఇవ్వండి. గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి వివాదరహితంగా ఉన్న ప్రతి పోస్టును నింపి దాని తర్వాత కొత్తగా నోటిఫికేషన్లు వేసి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చి అప్పుడు మీ ప్రజాపాలన యొక్క గొప్పదనాన్ని చెప్పాలి. కానీ ఈ మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అంటే జనాలు మొహం మీద ఏదో పోసే రోజులు దగ్గరలోనే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది.